అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణ జరపాలని, అలాగే జగన్ అక్రమాస్తుల కేసుల్లో 16 ఏళ్లుగా వెసులుబాటివ్వడంపై ఆయన ప్రశ్నించారు. ప్రాంతీయ పార్టీల వైపు వెళ్లిన దళిత క్రైస్తవులు తిరిగి కాంగ్రెస్ లోకి రావాలని, రాజ్యాంగ సవరణ ద్వారా వారికి ఎస్సీ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు. ముత్తుకూరులో పరిశ్రమల కాలుష్యంపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే విదేశాల్లో 20,000 మంది చిన్నారులు చనిపోయినా మోదీ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. వాళ్ళు ఇంత చేయడం అనేది చాలా తప్పు. తిరుమల తిరుపతి దేవస్థానంలో చిన్న విషయం పైన సిబిఐ ఎంక్వైరీ చేశారు. మరి అయోధ్య పైన సిబిఐ ఎంక్వైరీ వేయడమే కాదు, సుప్రీంకోర్టు మానిటర్ చేస్తూ మరి జరిగినటువంటి అవకతవకల పైన, అవినీతి పైన మరి విచారణ క్షుణ్ణంగా జరిపించాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. నరేంద్ర మోడీ గారు ప్రతిరోజు పేపర్లో కనిపిస్తారు, ప్రతిరోజు టీవీలో కనిపిస్తున్నారు. ఆయనకు పెళ్ళాం బిడ్డలు లేరు పాపం. కానీ గజా అనే ప్రాంతంలో పాలస్తీనాలో 20,000 మంది చిన్న బిడ్డలు చనిపోవడం గమనార్హం. 20,000 మంది చిన్న బిడ్డలు. అమెరికా వాళ్ళు, ఇజ్రాయెల్ సైన్యాలు చిన్న బిడ్డల హాస్పిటల్ పైన, చిన్న బిడ్డల స్కూళ్ల పైన బాంబులు, మిసైళ్లు వేసి 20,000 మంది చిన్నారులను చంపేయడం జరిగింది. భారత ప్రభుత్వం, భారతదేశం గొప్ప ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి భారతదేశ ప్రతినిధులు, విదేశాంగ శాఖ ప్రతినిధులు కానీ, విదేశాంగ మంత్రి కానీ, గౌరవ ప్రధానమంత్రి గారు కానీ ఇప్పటిదాకా ఒక్క మాట చిన్న బిడ్డల పైన మాట్లాడకపోవడం ఆశ్చర్యకరం, గర్హనీయం. మరి నా అనుమానం, ఎందుకు గత 5-6 సంవత్సరాలుగా అదానీ అని ఆయన కష్టాలు పడుతున్నాడు అమెరికా ప్రభుత్వం దగ్గర. 5-6 సంవత్సరాలుగా బైడెన్ ఆయన ఉన్నప్పుడు బైడెన్ దగ్గర వెళ్ళేవాళ్ళు కొంతమంది, అయ్యా మా కేసులు తప్పించండి, మా దాని కేసులు తప్పించండి అని వెళ్ళేవాళ్ళు. బైడెన్ మాత్రం ఏమాత్రం సహకరించలేదు అదానీకి. ఈరోజు ఆయనకు సంబంధించినటువంటి చాలా ఫైళ్ళన్నీ అమెరికా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. వీటిపైన ఆయన ప్రియ మిత్రుడు మోడీ గారు తన మిత్రుడికి సహాయం చేసేదాని కొరగా అమెరికాకు తొత్తుగా మారిపోయాడు. ఇట్లా అనుమానం లేదు. అమెరికా చేస్తున్న దుశ్చర్యల గురించి కానీ, ట్రంప్ చేస్తున్నటువంటి పనికి మారిన చర్యల పైన ఈ రోజుకి ఆయన ఒక్క మాట అనకపోవడం, ఇది భారత సాంప్రదాయాలకు, భారత అఖండతకు దెబ్బతీసే విధంగా ఉంది. నరేంద్ర మోడీ గారి వైఖరిని, భారతీయ జనతా పార్టీ వైఖరిని, విదేశాంగ విధానాన్ని నేను ఖండిస్తున్నా. మూడవది ముత్తుకూరు అనేది వారి ఊరు పేరు గోపాలపురం.